హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. లాస్ట్ వీడియోలో మనం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది ప్లాంట్స్లో ఎలా జరిగింది ఏంటనేది చూసాం. అలాగే ఈ వీడియోలో మనం హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది చూద్దాం. హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది మనం చూసినట్లయితే హెటరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ కెన్ నాట్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్ and depend on the organic matter produced by autotrophs or other heterotrophs. ఇక్కడ చూసినట్లయితే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ ఇందులో హెటరోట్రోఫ్స్ అనేవి వాటికి అవి ఫుడ్ అనేది ఓన్గా ప్రిపేర్ చేసుకోవన్నమాట. డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ బై ఆటోట్రోఫ్స్ ఆర్ అదర్ హెటరోట్రోఫ్స్. ఇక్కడ చూసినట్లయితే అవి ఫుడ్ అనేది ఓన్గా ప్రిపేర్ చేసుకోవన్నమాట. అవి వేరే వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. వేరే వాటి మీద అంటే ఆటోట్రోఫ్స్ మీద అయినా అవ్వచ్చు, అలాగే హెటరోట్రోఫ్స్ మీద అయినా అవ్వచ్చు అనమాట. సో అలాంటి వాటిని మనం హెటరోట్రోఫ్స్ అని చెప్తామన్నమాట. దీస్ ఆర్ వేరియస్ మోడ్స్ ఆఫ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ మనం చూసినట్లయితే అవి తీసుకునే ఫుడ్ విధానాన్ని బట్టి మనం వాటిని టైప్స్ కింద డివైడ్ చేశారు. ఎన్ని టైప్స్ కింద డివైడ్ చేశారంటే 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఏంటి అవి చూసినట్లయితే అంటే అన్ని యానిమల్స్ కానీ నెక్స్ట్ అన్ని ఆర్గానిజమ్స్, ఏ ఆర్గానిజమ్స్ అయినా సరే ఫుడ్ అనేది ఒకేలా తీసుకోవాలన్నమాట. డిఫరెంట్ వేస్లో తీసుకుంటాయి. సో ఇక్కడ దాన్ని బట్టి మనకి 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఏంటి అవన్నీ చూసినట్లయితే హోలోజాయిక్ న్యూట్రిషన్, సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్, పారాసైటిక్ న్యూట్రిషన్. ఫస్ట్ మన హోలోజాయిక్ న్యూట్రిషన్ చూసినట్లయితే హోలోజాయిక్ న్యూట్రిషన్లో దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్వాల్వ్స్ ద ఇంజెక్షన్ ఆఫ్ సాలిడ్ ఆర్గానిక్ మెటీరియల్స్ విచ్ ఇస్ టేకెన్ బ్రోకెన్ డౌన్ అండ్ అబ్జర్వ్ బై ద ఆర్గానిజం. ఈ హోలోజాయిక్ న్యూట్రిషన్లో మనం చూసినట్లయితే ఇవి ఇంజెక్షన్ అంటే ఫుడ్ తీసుకోవడానికి మనం ఇంజెక్షన్ అని చెప్పొచ్చు. అవి తీసుకున్న సాలిడ్ టైప్లో ఉన్న ఫుడ్ మెటీరియల్స్ని ఏం చేస్తాయి, బ్రేక్ డౌన్ చేసి అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆర్గానిజమ్స్ అనేవి అబ్జర్వ్ అనేవి చేసుకుంటాయి. దీన్నే మనం హోలోజాయిక్ న్యూట్రిషన్ అని చెప్పొచ్చు. అంటే కాంప్లెక్స్ సబ్స్టెన్స్ కింద తీసుకున్నట్టు సింపుల్ సబ్స్టెన్స్ కింద అవి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ న్యూట్రిషన్ మనం హోలోజాయిక్ న్యూట్రిషన్ అని చెప్పొచ్చు. దీనికి మోస్ట్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ ఎగ్జిబిట్ హోలోజాయిక్ న్యూట్రిషన్. దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇంజెక్షన్, డైజెషన్, అబ్జర్ప్షన్, అసిమిలేషన్ అండ్ ఎజెషన్ ఆఫ్ ఫుడ్. ఎక్కడ చూసినట్లయితే ఈ హోలోజాయిక్ న్యూట్రిషన్ అనేది మనం ఫుడ్ తీసుకున్న సాలిడ్ మెటీరియల్ని అవి సింపుల్ సబ్స్టెన్స్ కింద బ్రేక్ డౌన్ చేసి అబ్జర్వ్ చేసుకుంటున్నాయని మనం హోలోజాయిక్ న్యూట్రిషన్లో చూసాం. వీటికి ఎగ్జాంపుల్ మనం హ్యూమన్స్ని చెప్పొచ్చు, యానిమల్స్ని కూడా. మోస్ట్ యానిమల్స్ని మనం అంటే ఎక్కువ యానిమల్స్ని చెప్పొచ్చు, అలాగే హ్యూమన్స్ని కూడా చెప్పొచ్చు అనమాట. ఇవి ఏ విధంగా మనకి ఎలా తీసుకుంటున్నాయి ఫుడ్ అంటే ఇంజెక్షన్, నెక్స్ట్ డైజెషన్, అబ్జర్ప్షన్, అసిమిలేషన్ అండ్ ఎజెషన్. ఇలా ఇన్ని విధానాలు అనేవి ఈ హోలోజాయిక్ న్యూట్రిషన్లో మనం చూడొచ్చు. ఇంజెక్షన్ అంటే తీసుకోవడం, డైజెషన్ అంటే అవి తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ చేసుకోవడం, నెక్స్ట్ అబ్జర్ప్షన్ చేసుకోవడం, నెక్స్ట్ అసిమిలేషన్ చేసుకోవడం, నెక్స్ట్ ఎజెషన్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ చూసినట్లయితే organisms that obtain their nutrients dead and decaying organic matter are called saprophytes. ఈ సాఫ్రోఫైట్ న్యూట్రిషన్లో మనం చూసినట్లయితే ఆర్గానిజమ్స్ అనేవి ఏం చేస్తాయి, న్యూట్రియంట్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయని చూసినట్లయితే డెడ్ అండ్ డికయింగ్ అంటే డెడ్ అండ్ డీకంపోజ్ మెటీరియల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్కి చనిపోయిన జంతువులు ఉంటాయి కదా, చనిపోయిన ఏవైనా సరే వాటి మీద దాన్ని డీకంపోజ్ చేస్తూ చనిపోయిన యానిమల్స్ని కానీ వేటినైనా డీకంపోజ్ చేస్తూ దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. వాటిని మనం ఏమని చెప్పొచ్చు, సాఫ్రోఫైట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఏంటి ఇక్కడ న్యూట్రియంట్స్ అనేవి ఈ సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్లో సాఫ్రోఫైట్స్ అనేవి న్యూట్రియంట్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నాయి, డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి తీసుకున్నాయి అనమాట. దే సెక్రెట్స్ ఎంజైమ్స్ ఆన్ టు ద dead matter to break it down into simple substance which they can observe. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి కదా, డెడ్ అండ్ డికయింగ్ అంటే డీకంపోజ్ అవుతున్న యానిమల్స్ మీద కానీ దేని మీదైనా ఈ సాఫ్రోఫైట్స్ అనేవి ఫుడ్ అనేది న్యూట్రియంట్స్ అనేవి తీసుకుంటాయి అన్నమాట. అక్కడ ఇవి ఎంజైమ్స్ అనేవి సెక్రెట్ చేస్తాయి అన్నమాట. ఆ ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తాయంట, అక్కడ డీకంపోజ్ అవుతున్న ఆ మెటీరియల్ని ఇంకా సింపుల్ సబ్స్టెన్స్ కింద మార్చి అవి ఆ న్యూట్రియంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకేనా, నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ మనం చెప్పాల్సిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫంగై అండ్ సర్టెన్ బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియాలు కూడా
దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు అనమాట. దీనికి మనం సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ మనం మష్రూమ్స్ చెప్పొచ్చు. నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్. Parasites are organisms that live in other organisms and they derive their nutrients from their host body directly. ఈ పారాసైటిక్ న్యూట్రిషన్లో మనం చూసినట్లయితే లైవ్ ఒక ఆర్గానిజం అనేది ఇంకొక ఆర్గానిజం అంటే లైవ్లోనే ఉంటాయి రెండు, ఒక దాని నుంచి ఇంకొకటి ఫుడ్ అనేది తీసుకుంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏమని చెప్పొచ్చు అంటే హ్యూమన్స్ మనమే చూద్దాం. మన దగ్గర బ్లడ్ అనేది మస్కిటోస్ ఉంటాయి కదా, మస్కిటోస్ అనేవి మన నుంచి బ్లడ్ అనేది డైరెక్ట్గా తీసుకుంటున్నాయి. అవి మస్కిటోస్ లైవ్లోనే ఉంటున్నాయి, హ్యూమన్స్ మనము లైవ్లోనే ఉంటున్నాం. సో మన నుంచి డైరెక్ట్గా బ్లడ్ అనేది మస్కిటోస్ తీసుకుంటున్నాయి. దాన్ని మనం పారాసైటిక్ న్యూట్రిషన్గా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఇవి చూసినట్లయితే పారాసైటిక్ న్యూట్రిషన్ ఈజ్ కామన్లీ అబ్జర్వ్డ్ ఇన్ వేరియస్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజం. ఈ మనం పారాసైటిక్ న్యూట్రిషన్ అనేది ఎక్కువగా ఎక్కడ చూడొచ్చు అని అంటే కొన్ని ప్లాంట్స్లో చూడొచ్చు, అలాగే యానిమల్స్లో కూడా చూడొచ్చు, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్లో కూడా చూడొచ్చని చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే హోలోజైక్ న్యూట్రిషన్ ఇన్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. ఇప్పటి వరకు మనం హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్లో హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్లో మనకి తీసుకునే ఫుడ్ విధానాన్ని బట్టి టైప్స్ ఏంటి, ఈ టైప్స్ చూసినట్లయితే మనకి పారాసైటిక్, సాఫ్రోఫైటిక్ అండ్ హోలోజైక్ ఈ న్యూట్రిషన్ టైప్స్ అనేవి మనకి 1 మార్క్కి కూడా అడగొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ హోలోజైక్ న్యూట్రిషన్ ఇన్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. హోలోజైక్ న్యూట్రిషన్ చెప్పుకున్నాం కదా, ఇది హ్యూమన్స్లో కూడా ఈ న్యూట్రిషన్ అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. సో మనం సింగిల్ సెల్స్లో ఎలా జరుగుతుందని చూసినట్లయితే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు, అమీబా చెప్పుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ అమీబా తీసుకున్నాం. అమీబా హ్యాస్ నో ఫిక్స్డ్ షేప్, సో ఇట్ టేక్స్ ఇన్ ఫుడ్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆన్ ఇట్స్ బాడీ సర్ఫేస్. ఇక్కడ అమీబా న్యూట్రిషన్ అంటే అమీబాలో అది ఫుడ్ తీసుకునే విధానాన్ని బట్టి దాని యొక్క ఫుడ్ అనేది ఎలా తీసుకుంటుంది ఏంటనేది మనం చూసినట్లయితే అమీబా మనం ఎర్లియర్ క్లాసెస్లో ఇంతకు ముందే చాలాసార్లు మనం తెలుసుకున్నాం. అమీబా అనేది పర్టికులర్ షేప్ అంటూ ఉండదు అని మనం తెలుసుకున్నాం అనమాట. అమీబా హ్యాస్ నో ఫిక్స్డ్ షేప్, దానికి ఒక షేప్ అనేది ఉండదు. సో ఇట్ టేక్స్ ఇన్ ఫుడ్ ఫ్రమ్ ఎనీ పాయింట్, అది ఫుడ్ అనేది పర్టికులర్ షేప్ అనేది ఉండదన్నమాట అమీబాకి. సో ఇది ఫుడ్ అనేది ఎనీ పాయింట్ ఎక్కడి నుంచి అయినా దాని యొక్క బాడీ సర్ఫేస్లో ఎక్కడి నుంచి అయినా అది ఫుడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అమీబా గ్రాస్ ఫుడ్ యూజింగ్ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఫార్మ్ ఏ ఫుడ్ వ్యాక్యూల్. అమీబా గ్రాఫ్స్ ఫుడ్ యూజింగ్, ఇక్కడ మనకి ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ అనేవి అమీబాలో మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఫింగర్ లైక్, ఇది ఫర్ ఎగ్జాంపుల్కి ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ అని కనబడతాయి. దీన్ని మనం సూడోఫోడియా అని చెప్పొచ్చు అనమాట. ఏంటది సూడోఫోడియా, అది ఒక ఫింగర్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఈ ఫింగర్ లైక్ స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుందంటే ఫుడ్ వ్యాక్యూల్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఫామ్ చేస్తుంది. Inside this vacuole, the food breaks down into simple substance that go into the cell. ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, వాటిని మనం ఫుడ్ వ్యాక్యూల్స్ అని చెప్తున్నాం. ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, అవి దాన్ని మనం సూడోఫోడియా అంటున్నాం. అవి ఏం చేస్తాయి అంటే మనకి ఫుడ్ వ్యాక్యూల్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇలా ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఫామ్ చేస్తాయి. ఈ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ మనం సూడోఫోడియా అన్నాం. ఇవి ఏం చేస్తాయంటే మనకి ఇక్కడ ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఫామ్ చేస్తాయి. ఇన్సైడ్ దిస్ వ్యాక్యూల్ ద ఫుడ్ బ్రేక్స్ డౌన్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్స్. ఇక్కడ అది ఇన్సైడ్. నెక్స్ట్ ఫుడ్ వ్యాక్యూల్కి ఇన్సైడ్ చూసినట్లయితే అది ఏం చేస్తుందంటే తీసుకున్న ఫుడ్ అనేది ఫుడ్ పార్టికల్స్ తీసుకుంది కదా, ఆ ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ చేసి సింపుల్ సబ్స్టెన్స్ కింద మార్చిద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమీబాకి షేప్ అనేది లేదు, నో షేప్. ఏ పార్ట్ నుంచైనా అది ఫుడ్ అనేది తీసుకుంటుంది. ఇది ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫుడ్ పార్టికల్. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కనిపించినాయి మనకి. వీటినే మనం ఏమని చెప్పొచ్చు, సూడోఫోడియా అని చెప్తాం. ఈ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ మనకి ఇక్కడ ఏమి ఏర్పరుస్తున్నాయి, ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఫామ్ చేసినాయి. ఈ ఫుడ్ వ్యాక్యూల్ ఇన్సైడ్లో చూసినట్లయితే మనకి ఫుడ్ అనేది, అది తీసుకున్న ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అనేది అవి సింపుల్ సబ్స్టెన్స్గా మారుతుందన్నమాట. ఆ సింపుల్ సబ్స్టెన్స్ ఏం చేస్తాయంటే మొత్తం సెల్లో
కలిసిపోతుంది అనమాట. అది తీసుకున్న ఫుడ్ అనేది సింపుల్ సబ్స్టెన్స్ కింద చేంజ్ చేసుకుని అది మొత్తం అమీబాలో లోపల సెల్ లోపల మొత్తం అది దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎనీథింగ్ లెఫ్ట్ అన్డైజెస్ట్ ఈజ్ పుష్డ్ అవుట్ ఆఫ్ ద సెల్. ఇక్కడ న్యూట్రియన్స్ అనేది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, దాన్ని ఈ సెల్ అనేది త్రో అవుట్ బయటికి అనేది పుష్ చేసి సెల్ బయటికి అనేది పంపించేస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ దాంట్లో మనకి ఇక్కడ ఫుడ్ పార్టికల్ అనేది తీసుకుంది. ఫుడ్ పార్టికల్ ఫింగర్ లైక్ సూడోఫోడియా ద్వారా ఫుడ్ పార్టికల్స్ అని పట్టుకుని తర్వాత అది ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఫామ్ చేసుకుని ఆ ఫుడ్ వ్యాక్యూల్ని ఫామ్ చేసుకున్న తర్వాత ఆ ఫుడ్ వ్యాక్యూల్లో లోపల ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి సింపుల్ సబ్స్టెన్స్ కింద మారి అది సెల్ లోపలికి మొత్తం కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో అందులో ఉన్న న్యూట్రియన్స్ అనేది అమీబాని అబ్జర్వ్ చేసుకుని దాంట్లో అన్డైజెస్టివ్ ఫుడ్ అనేది మళ్ళీ బయటికి పుష్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అమీబా న్యూట్రిషన్. నెక్స్ట్ పారమీషియంలో చూసినట్లయితే ఇట్ హ్యాజ్ ఏ స్పెసిఫిక్ షేప్. దీనికి స్పెసిఫిక్ షేప్ అనేది ఉండదన్నమాట. అండ్ ద ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ ఎట్ వన్ స్పాట్. స్పెసిఫిక్ షేప్ అని ఉండదు. కాకపోతే పారమీషియం మనకి ఎలా కనబడుతుంటే ఒక స్లిప్పర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే. కాకపోతే ఇందులో ఫుడ్ మనం అమీబాలో ఏం చెప్పుకున్నాం, ఫుడ్ అనేది అది ఏ పాయింట్ నుంచి అయినా తీసుకోవచ్చు, దాని యొక్క బాడీ సర్ఫేస్లో ఏ పాయింట్ నుంచి అయినా తీసుకోవచ్చు. కానీ పారమీషియంలోకి వచ్చేసరికి అది ఓన్లీ వన్ స్పాట్ నుంచి మాత్రమే ఫుడ్ అనేది తీసుకుంటుంది. టినీ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ సీలియా. దాంట్లో హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ని మనం సీలియా అని చెప్తాం. ఈ సీలియా ఏం చేస్తుందంటే హెల్ప్ మూవ్స్ ద ఫుడ్ టు ది స్పాట్. ఆ ఫుడ్ అనేది ఇంజెక్షన్ అంటే ఆ ఫుడ్ అనేది తీసుకోవడానికి సీలియా అనేది హెల్ప్ చేస్తుంది అనమాట.